గురుగారు, శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో కన్నప్పనే శివుడి యొక్క మహాభక్తుడిగా పొగిడారు. ఇందులో విశేషం ఏంటి? శంకర భగవత్పాదుల వారు ఏ భక్తుడిని పొగడలేదమ్మా, ఒక్క కన్నప్పనే పొగిడారు. అది విశేషం. ఎవరైతే మనం తిన్నడు అనుకుంటున్నామో ఈయన్ని ఒక్కరినే వనేచరో అవతంసాయతే శివానంద లహరి. ఈ వనేచరుడు, ఈ భక్తుడైనటువంటి అహో కిమాశ్చర్యం, ఆహా ఎంత ఆశ్చర్యం కలుగుతోంది. ఈ అడవిలో తిరిగేటువంటి వేటగాడు ఉన్నాడే, వీడు భక్త శిఖామణిగా వెలుగొందుచున్నాడు కదా అని పొంగిపోతాడు శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు. ఏ భక్తుడిని ఇంత పొగిడినటువంటి దృష్టాంతం మనకు కనపడదు. కావాలని చెప్పి ఈ భక్త కన్నప్ప ఈయన వృత్తాంతాన్ని మాత్రమే శ్లోకంలో శాశ్వతం చేశాడు. ఆయన చేతే, అంత శంకర భగవత్పాదుల వారి చేతే పొగడబడినటువంటి గొప్ప భక్తుడు భక్త కన్నప్ప. ఎందుకని పొగిడాడు? ఈయన కంటే కూడా చాలా గొప్ప గొప్ప భక్తులు ఉండొచ్చు, తిన్నడి కంటే కూడా గొప్ప గొప్ప భక్తులు ఉండొచ్చు. వాళ్ళందరి పేర్లు శంకర భగవత్పాదుల వారు ఎక్కడా రాయలా. ఈ వనేచరుడు గురించే ఎందుకు రాశారు? ఎందుకనంటే వాడు మనస్సుని పెట్టాడు. అది ఆయన్ని ఆకర్షించినటువంటి గుణం. పెద్దలు సెలవిచ్చారు వ్యాఖ్యానంలో. మనస్సుని పెట్టాడు. భక్తికి ఎప్పుడూ కూడా మనస్సుని అర్పించటం చాలా ప్రధానం. మిగతా బాహ్య ఆడంబరాలు ఎంత నేను ప్రదర్శన చేస్తున్నాను, ఎంత నేను ఈ శివాలయానికి నేను విరాళం ఇస్తున్నాను, అది కాదు. ఎంతగా నువ్వు మనస్సు పెట్టావు. ఆయన యొక్క అభిషేకం, నీళ్లు లేవు, పుక్కిలితోటి నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద అభిషేకం కింద చేశాడు. పైకి చూస్తే మనం ఏమిటిది, ఎంత అపచారం, ఎంత అపచారం. ఎంగిలి నీళ్లు, నోటిలో నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తే అంత శివుడు కూడా ఎలా మెచ్చుకున్నాడు. అక్కడ శివుడు వీడు చేసిన అపచారాన్ని గురించి ఆలోచించలా శంకర భగవత్పాదుల వారు. అందుకే అంత పొగిడారు. వీడి మనస్సుని గమనించారు. నాకు అభిషేకం చేయాలనుకున్నాడు ఈ అమాయక భక్తుడు. ఎందుకంటే వాడికి తీసుకురావడానికి వేరే సాధనాలు ఏమీ దొరకల. తీసుకొస్తుంటే కింద పోతున్నాయి నీళ్లు. అందువల్ల పుక్కిలో నీళ్లు తీసుకొచ్చాడు. నాకు అభిషేకమే చెయ్యాలనుకున్నాడు. నా కంటిలోంచి కన్నీరు వస్తుంటే కన్నుని అప్పచెప్పాడు. అందుకని ధీవరుడు అని తిన్నడికి ఈ భక్త కన్నప్పకి ఇంకో పేరు ధీవరుడు. ధైర్యవంతులైనటువంటి భక్తుడు వీడు. భక్తికి ధైర్యం చాలా ప్రధానం. నువ్వు చాలామంది ఈ రోజుల్లో ఎవరైనా బొట్టు పెట్టుకున్నా లేకపోతే ఎప్పుడైనా జపం చేస్తున్నా ఎగతాళి చేసేటువంటి మనస్తత్వం ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. నువ్వు ఎన్ననుకున్నా సరే నాకు ఆ దైవం మీద పరిపూర్ణమైనటువంటి భక్తి ఉంది, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, బొట్టు పెట్టుకుంటాను, జపం చేసుకుంటాను అని ధైర్యం వహించాలి. వాడేదో ఎగతాళి చేస్తున్నాడని చెప్పి మన ధర్మాన్ని మనం మానుకోకూడదు. అందుకని అక్కడ ధీవరుడు అని చెప్పి ఉపమన్యు మహర్షి ఈ భక్త కన్నప్ప యొక్క కథను రాస్తూ ఆ పదాన్ని పలుకుతాడు, ధీవరుడు అంటాడు. కాబట్టి కన్ను అప్పగించాడు. అప్పటిదాకా వాడికి ఆ పేరు రాలా. ఆ శివ భగవానుడికి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా అంత సాహసం చేయగలరమ్మా. అందుకే వాడు ధైర్యవంతుడు, భక్తుల్లో చాలా ధైర్యవంతుడు, సాహసాంకుడు. అందుకే వాడిని చూసి, ఆ వనేచరుణ్ణి చూసి శంకర భగవత్పాదుల వారు పొంగిపోయి ఏ భక్తుడికి ఇవ్వనటువంటి స్థానాన్ని ఈ భక్త కన్నప్పకిచ్చి వనేచరో అవతంసాయతే. అవతంసాయతే అంటే భక్తుల్లో శ్రేష్ఠుడిలాగా వెలుగొందుచున్నాడు అని చెప్పి పొగిడాడు. అటువంటి భక్త కన్నప్పని, ఆ భక్త కన్నప్పకి సాయుధ్యం ఇచ్చినటువంటి ఆ శంకరుణ్ణి, ఆ చరిత్రని గ్రంథస్థం చేసినటువంటి శంకర భగవత్పాదుల వారిని మనం కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం.